నమస్తే, నేను లక్ష్మణ్. గుంటూరు వెస్ట్లో రాజకీయం వాడివేడిగా ఉంది. మంత్రి విడుదల రజనీ గారి కార్యాలయం పైన రాళ్ల దాడి జరిగింది. అయితే రాళ్ల దాడి చేశారా, చేయించుకున్నారా అన్న అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న అంశం. ఇదే అంశం పైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. రజనీ గారి కార్యాలయం పైన రాళ్ల దాడి జరగటం, రజనీ గారిని చిలకలూరుపేట నుంచి తెచ్చి గుంటూరు వెస్ట్లో ఇన్ఛార్జిగా ప్రకటించడం, ఆ తర్వాత గుంటూరు వెస్ట్ రాజకీయాలు బాగా వాడివేడిగా కనిపిస్తున్నాయి. సొంత పార్టీ వాళ్ళు వేశారా, టీడీపీ వాళ్ళు వేశారా అనే అంశం పక్కన పెడితే పోలీసుల యొక్క ఓవర్ యాక్షన్ చూస్తుంటే అసలు అదేదో జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు పడ్డాయి, మేము రియాక్ట్ అవ్వాలి అన్న భావనలో పోలీసులు ఉండేదాన్ని మనం ఎలా చూడాలంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. విడుదల రజనీ పార్టీ ఆఫీస్ మీద రాళ్ల దాడి జరిగిన మాట వాస్తవమే. కానీ అక్కడ ఎవరు, మద్దాలగిరి అనే అతను టీడీపీలో గెలిచి ఇక పార్టీ ఎట్లాగో అధికార పార్టీకి భయపడి ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ గుంటూరు 2 టౌన్లో గెలవదు. ఆ విషయం తెలిసి దాదాపుగా 12 మంది ఇన్ఛార్జీలని మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ దాడి అయితే ప్రజలందరికీ, పోలీసులకు కానీ అధికార పార్టీ కనపడుతున్నాయి. మరి మంగళగిరి పార్టీ ఆఫీసు పగలగొట్టినప్పుడు, పట్టాభి ఇల్లు పగలగొట్టినప్పుడు, గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసుని తగలబెట్టినప్పుడు మాట్లాడని పోలీసులు కానీ అధికార పార్టీ కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాయి. మరి ఆ దాడులు మద్దాలగిరి చేసి టీడీపీ పార్టీ మీద, మద్దాలగిరి దాడి చేసినా కూడా టీడీపీ జెండాలు పట్టుకున్నారు, వాళ్ళు దాడి చేశారు అని చెప్పి మేము మాట్లాడుతున్నాము. ఈ రజనీ గారు అయితే టీడీపీ గోండాలు అని చెప్పి మాట్లాడుతుంది. నువ్వు ఇంతకుముందు ఏ పార్టీ కొద్దిగా తెలుసుకొని మాట్లాడు. మీ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పు. నిన్ను చిలకలూరుపేట నుంచి గుంటూరు ఎందుకు పంపించారో చెప్పు. నీ ఒక్కదాన్ని కాదు, దాదాపు 12 మందిని మార్చారు. ఎందుకని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు చెప్పండి. ప్రతి ఒక్కటి మీ పార్టీలో 170కి 175 అంటున్నారు, కానీ సొంత చెల్లె చివరికి అన్న మీద తిరగబడుతుంటే మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి గురించి, నీ పార్టీ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిన్న యాక్చువల్గా 60 మందిని అరెస్ట్ చేశారు. అవును, ఓకే. నువ్వు దాళ్ళు నువ్వు చేపించుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పి చెప్పగలం. అక్కడ ఆల్రెడీ ఐడిబిఐ బ్యాంక్ అనేది సాయిబాబా రోడ్డు దగ్గర ఇంతకుముందు అక్కడ ఉన్నాయి మొత్తం ఖాళీ చేపించి మా పార్టీ ఆఫీసు మొత్తం కబ్జా చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఇక్కడైతే నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరని నేనైతే చెప్పగలను. ఆల్రెడీ అక్కడ చంద్రగిరి యేసురత్నం గారు పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత ఆయన ఇప్పుడు అక్కడే గుంటూరు వెస్ట్లోనే తిరుగుతున్నారు, కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మద్దాలగిరి కూడా అక్కడే ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచాడు. అయితే వీళ్ళిద్దరి యొక్క అనుచరులు దాడి చేశారు అనేది సోషల్ మీడియాలో బాగా కథనాలు వస్తుంటే, మరోవైపు విడుదల రజనీ గారికి గుంటూరు వెస్ట్లో పోటీ చేయటం ఇష్టం లేక ఆమె చేయించుకున్నది ఒకటి. ఇదంతా ఒక లెక్క అయితే, పోలీసులు అరెస్టులు కానీ హడావుడి కానీ చూస్తుంటే చాలా ఓవర్ యాక్షన్గా కనిపిస్తుంది. ఎందుకంటారు అట్లా? పోలీసులు అందరినీ అనటానికి లేదు కానండి, కింద అధికారులు కూడా పూర్తి వ్యతిరేకతతో ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ శాలరీ కానీ పే స్లిప్పులు కానీ చూసుకుంటే వాళ్ళు బయటకు చెప్పలేకపోతున్నారు. ఉద్యోగంలో చేరినప్పుడే ధర్నాలు చేయటం ఇవన్నీ చేయకూడదు అని చెప్పి వాళ్ళకి అన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితి. కొంతమంది పై అధికారులు అందరూ రెడ్లనే పెట్టి వాళ్ళకు మాత్రం వాళ్ళ వాటాలు, గంజాయి వాటా కానీ, ఎర్రచందనం వాటా కానీ, మట్టి మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ఈ పోలీసులు వింటున్నారు. దాదాపు ఇంకొన్ని నెలల తర్వాత ఇలాంటి అధికారులకు కానీ అధికార పార్టీకి కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టు చుట్టూ అయితే తిరగటం తప్పదు. వీళ్ళు చేసిన తప్పులు ఒకటి కాదండి,
2019 నుంచి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. ఇష్టం వచ్చినట్టు తిట్టారు, ఎట్లా పడితే అక్కడ చేతులేసి ఇష్టం వచ్చినట్టు చేశారు. పాపం పండే టైం దగ్గర పడింది. అవును, మన ఆడదాం ఆంధ్రాలో కూడా ఒక కార్యక్రమం మన గుంటూరులో జరిగింది, నల్లపాటి రోడ్లో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు గుంటూరు వెస్ట్లో ఉన్న భూములు చాలా వరకు ఆక్యుపేషన్కి గురయ్యాయి, ఆక్రమణలకు పాల్పడుతున్న మన వైసీపీ నేతలు అరెస్ట్ చేయాలని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నేతే పెద్ద ఫ్లెక్సీ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎదుట నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. గుంటూరు వెస్ట్లో ఏం జరుగుతుంది? ఒక్క గుంటూరే కాదండి, 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో ఎక్కడన్నా ఒక వెంచర్ వేసినా కూడా అధికార పార్టీకి 30% ఇవ్వాలి. ఆఖరికి కోడిగుడ్ల దగ్గర కూడా వాటాలు, పావలా వాటా, ప్రతి ఒక్కటి దేన్ని వదిలిపెట్టట్లేదండి. వీళ్ళు చెత్తనే వదిలిపెట్టలేదు. ఇంట్లో తండ్రిని చంపేశారు, బాబాయిని చంపేశారు. ఇప్పుడు చెల్లి ఏందంటే వ్యతిరేకమైంది. ఇంకా ఏ కాడికి ఇప్పుడు లోకేష్ గారికి క్రిస్మస్కి గిఫ్ట్ ఇవ్వటం కానీ, కొడుకు పెళ్ళికి మొదటి శుభలేఖ చంద్రబాబు గారికి ఇస్తాము అని చెప్పటం కానీ, ఇవన్నీ ఏంటంటే అన్న మీద వ్యతిరేకత పూర్తిగా ఉంది అని అర్థమైంది. మీ కుటుంబంలోనే మీరు కరెక్ట్గా లేరు, మీరు వచ్చి రాష్ట్రానికి ఏదో సేవ చేస్తాము అంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక్క గుంటూరులోనే కాదండి, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందని చెప్పగలను. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతున్న భూదందాలు, అదే విషయాన్ని సొంత పార్టీకి చెందిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి ఎదుట నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. విడుదల రజనీ గారి ఆఫీస్ మీద రాళ్లదాడి జరిగిన అంశం, దాని వెనక ఎవరున్నారు, మారుతున్న గుంటూరు వెస్ట్లో రాజకీయం పరిస్థితులు మొత్తాన్ని బేరీ చేసుకున్న తర్వాతే పోలీసులు స్టెప్ తీసుకుంటే బాగుంటుందన్న అంశాన్ని ఇప్పుడు విశ్లేషణ ద్వారా మనకు అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.